ఇంగ్లీష్ హిందీ రాని వారిని పార్లమెంటుకు పంపితే ఏం లాభమని పరోక్షంగా వైసీపీ ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్పై అచ్చెన్నాయుడు సెటైర్లు వేస్తే దానికి కౌంటర్ ఇచ్చారు మంత్రి సీదిరి అప్పలరాజు. అసలు ఇంగ్లీష్ హిందీ వచ్చిన వాళ్ళు జిల్లాకు ఏ ప్రాజెక్టులు తెచ్చారో చెప్పాలని విమర్శించారు. నాకు పార్లమెంట్కి వెళ్ళాలని ఉంది, పార్లమెంట్ చూడాలని ఉంది. నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు, పార్లమెంట్ గోడలు చూసుకోవడమే తప్ప నాకేదో చంద్రబాబు నాయుడు ఎంపీ సీట్ ఇచ్చి నేను వెళ్ళమంటే నేను ప్రజలకి మోసం చేసేవాడిని అవుతాను తప్ప. అచ్చెన్నాయుడికి ఇంగ్లీష్ వచ్చా, అచ్చెన్నాయుడికి హిందీ వచ్చా? ఈయన తీసుకెళ్ళి ఢిల్లీలో పడిస్తే వెనక్కి రాగలడైనా? సరే, ఈయన కొడుక్కి బ్రహ్మాండంగా ఇంగ్లీష్ హిందీ వచ్చు కదా, అమెరికాలో సింగపూర్లో చదివి వచ్చాడు కదా. ఆయన ఏంటి పొడిచేశాడు మా జిల్లాకి? ఈ 2 సార్లు ఎంపీ సమయంలో, ఈ 10 ఏళ్ల ఎంపీ కాలంలో ఈ జిల్లాకి ఆయన పొడిచిందేంటి? బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడగలిగే రామ్మోహన్ నాయుడు, బ్రహ్మాండంగా హిందీలో అనర్గళంగా మాట్లాడగలిగే రామ్మోహన్ నాయుడు, బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు తీసుకున్నటువంటి రామ్మోహన్ నాయుడు ఈ జిల్లాకి ఓడబొడిసింది ఏంటో అది చెప్పు నాకు ముందు చాలు. ప్రజాప్రతినిధిగా ఉండి ఈ జిల్లాకో లేకపోతే నీ నియోజకవర్గానికి ఏం చేసావు అది చెప్పు.